అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న మనకు యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం నుండి ఒక వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు వారు చాలా విషయాలు యోచించినప్పుడు కొన్నిటిని దేవుడు నెరవేర్చాడు. అందులో ఒక అతను ఎబేష్. ఎవరికైనా పేరు పెట్టినప్పుడు శ్రమ, బాధ, వేదన, కష్టం అని పెట్టరు, మంచి పేర్లు ఎంచుకుంటాం. కానీ ఇతని తల్లి, అమ్మ నువ్వు మగబిడ్డను కన్నావు అన్నప్పుడు ఏం సుఖం, అనేక కష్టాల్లో బాధల్లో ఉన్నాను, నా జీవితమే వేదనలో మునిగిపోయింది, మరి ఏం పేరు పెట్టమంటావు నీ కుమారుడికి అని అడిగితే వేదన అని పేరు పెట్టమంది. వేదన, శ్రమ, దుఃఖము, బాధ అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పేరే ఎబేష్. ఈ ఎబేష్ ప్రార్థనలో ఒక యోచన చేస్తాడు. దేవుని యొద్దకు వెళ్ళి నేను మొరపెడతాను, ప్రభు నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని ఒక ఆలోచనతో ఇజ్రాయేల్ దేవుని గురించి మొరపెట్టచ్చు. ఏమని మొరపెట్టాయంట? ఓ దేవా నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దులు విశాలపరచుము, నీ చేతి నాకు తోడుగా ఉండ దయచేయము, కీడును నాకు దూరం చేయమని ప్రార్థిస్తే దేవుడు అద్భుతంగా అతని ప్రార్థన విని ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ఈ ఎబ్బేజ్ అనే వ్యక్తి చేసిన యోచన దేవుడు స్థిరపరిచినట్టే కనిపిస్తుంది. అతను ప్రార్థన విన్నాడు, దేవుడు అతన్ని అంగీకరించాడు. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ మంచి యోచనలు చేయొచ్చున మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. భక్తిహీనుల ఆశ భంగమైపోవునని, భక్తిహీనంగా ఉన్నవాడు ఎన్ని యోచించినా దేవుడు దాన్ని నెరవేర్చడని ఎన్నో మార్లు పరిశుద్ధ లేఖనాల్లో మనం చదవగలుగుతాం. అయితే వారికి ఇచ్చిన ఆయుష్లో కొంతమంది చెడ్డ పనులకే వాడుకుంటూ ఉంటారు సమయాన్ని. చివరిలో వారు లెక్క అప్పగించాలి. వారికి ఇచ్చిన ఆయుష్ కాలంలో వారు ఏం చేశారో, వారి సమయాన్ని ఎలా గడిపారో, ఎంతమందికి ఆటంకంగా వారు నిలబడ్డారో, అట్టి విషయాలన్నీ దేవుడు లెక్క తీస్తాడంట. అది తీర్పు దినమన్నాడు, జడ్జిమెంటే. ఎవరు తప్పించుకోలేరు. కానీ నీతివంతుడు, భయభక్తి కలిగిన వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ప్రార్థించి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఒక యోచన చేసినప్పుడు దేవుడు దాన్ని స్థిరపరుస్తానంటున్నాడు. ప్రార్థనాపూర్వకంగా మీరు తీసుకునే ఆలోచన ప్రభు స్థిరపరచును గాక. అలాగే మీ మార్గముల యందు ఆయన వెలుగు ప్రకాశింప చేయాలని ప్రార్థన చేస్తున్నాను. మనం వెళ్తున్న మార్గంలో, మనం చేస్తున్న పనిపాటల్లో దేవుని వెలుగు ప్రకాశించినట్లయితే తప్పనిసరిగా అభివృద్ధిని మీరు చూస్తారు. ప్రార్థించండి, ప్రభా నేను అనేక యోచనలు కలిగి ఉన్నాను, నరుని హృదయంలో ఆలోచనలు అనేక వస్తుంటాయి, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమన్నాడు. అనేక ఐడియాలు మనందరికీ వస్తూనే ఉంటాయి, కానీ దేవుడు అనుకున్నదే అది నెరవేరుతుంది. ఎన్ని తలచినా ఏది అడిగినా జరగాలి నీ చిత్తమే ప్రభు అని చిన్న కీర్తన పాడుకుందాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆపదలు నన్ను వెన్నంటి ఉందా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, ఈ లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయము ప్రభువా, నీ నుండి వేరు చేయము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేసి ప్రాకులాడితే చిక్కుల్లోనూ, శ్రమల్లోనూ, శోధనలోనూ పడినట్టుగా లేఖనాల్లో మనకు ఆధారాలు ఉన్నాయి. గెహజీ తన సొంత యోచన ఆలోచించుకున్నాడు, నెరవేర్చుకున్నాడు, కానీ దాంతోపాటు సమస్యలు తెచ్చిపెట్టుకున్నాడు. ఆకాను తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు, కొంతకాలం బాగానే ఉంది, కానీ సమస్యల్లో పడి తన జీవితాన్ని ముగించుకోవాల్సి వచ్చింది. ఇస్కరియోతు యూదా తన సొంత ఆలోచన నెరవేర్చుకున్నాడు, కానీ
తన ప్రాణాన్నే కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. సాధించుకుంటాం కొన్నిసార్లు, కానీ దాని వెనకొచ్చే శోధనల పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. అందుకే మన స్వచిత్తము, మన సొంత ఇష్టము కన్నా దేవుని చిత్తం చేయుట, దేవునికి లోబడటం అనేది చాలా ఆశీర్వాదకరమైనది. భయభక్తి కలిగి ప్రార్థిస్తూ దేవుని నీతి మార్గంలో జీవిస్తున్న వారు నీవు చేసే యోచన దేవుడు స్థిరపరచునుగాక, మీ మార్గములో వెలుగు ప్రకాశించునుగాక. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా దేవుని దయలో, దేవుని కృపలో మీరు వర్ధిల్లాలని మా ప్రార్థన. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం గల మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యమైనటువంటి నీ ప్రియులను జ్ఞాపం చేసుకునండి. అనుదినము నీ కృపావార్త పట్టుకొని నీ పాదసంలో ప్రార్థిస్తూ మొరపెడుతూ ఉండగా, నేటి కృపావార్తగా ప్రభా నీ వాక్యంలో ఉన్నటువంటి ఈ వచనాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. ప్రభా నీ యందు భయభక్తి కలిగి మేము ఏదైతే యోచిస్తామో అది మాకు స్థిరపరిచే దేవుడు అని, మా మార్గంలో వెలుగు ప్రకాశింపచేస్తున్నావు తండ్రి. నీ ప్రజలు ప్రార్థిస్తుండగా గొప్ప కార్యములు జరుగులాగున మా మార్గంలో నీ వెలుగు ప్రకాశించునుగాక. వారి బ్రతుకుల్లో ఉన్న చీకటంతా దూరమగునుగాక. వారిని పట్టి పీడిస్తున్న వ్యాధి, రోగ, బలహీనతలు, సమస్యల నుండి వారు బయటపడుదురుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నారు. నీ కనికరం చొప్పున వారి దుఃఖమును సంతోషంగా మార్చి నీ రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. క్రీస్తు యేసు యొక్క కృపా సమాధానాలు మీకు తోడే ఉండి నడిపించునుగాక. మీరు విన్న ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా, వాగ్దానం విన్న వెంటనే ఆమెన్ చెప్పి ప్రార్థనలో ఏకీభించి తర్వాత మీ ఫ్రెండ్స్, స్నేహితులందరికీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఈ లింక్ షేర్ చేయడం, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్రభు కృప మీకు తోడే నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు. Birthday జరుపుకునే హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మీ కొరకు మా ప్రార్థన వాగ్దానము యెషయా 41:10, ఐజాయా చాప్టర్ 41 verse 10. I will uphold you with my righteous right hand, the Lord says. ప్రభు చెప్తున్న మాట, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును, నిన్ను ఆదుకుంటా అన్నాడు. ఈ బర్త్డే రోజు నుండి ప్రభు మిమ్మల్ని ఆదుకొని, నడిపించి, ఆదరించి, బలపరిచి అని సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకునుగాక. గాడ్ బ్లెస్. నూతన హృదయం, నూతన ఆత్మ దేవుడు మీకు ఇవ్వాలని మా ప్రార్థన. మరి హ్యాపీ యానివర్సరీ జరుపుకునే వారందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, మరి గోల్డెన్ జూబ్లీ, అలాగనే ప్లాటినం జరుపుకునే కృపదేవుడు మీకు ఇచ్చునుగాక. నీవు జలములలో పడి దాటినప్పుడు నీవు నాకు తోడయ్యుందును. ఇక్కడ అంటాడు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బి విత్ యూ. వాట్ డస్ ఇట్ మీన్ అంటే, సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు ప్రభు మీతో కూడా ఉంటా అన్నాడు. ఆయన మీతో ఉండేవాడు, బలపరచేవాడు, నడిపించేవాడు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ప్రేమానురాగం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అది న్యూలీ ప్రభు నూతన పరిచి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.